హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించులు ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఏసీబీ హైదరాబాద్ తో సహా 15 ప్రాంతాల్లో సోదాలు ఏకకాలంలో చేపట్టింది. హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఇటు ఆయనపై అయితే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో సహా 15 ప్రాంతాల్లో అయితే ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ సోదాలు హైదరాబాద్ తో సహా 15 ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఆయనపై అనేక సార్లు ఆస్తులకి మించిన డబ్బు ఉంది అంటూ కూడా ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటు ఫిర్యాదులు అందడంతో కూడా ఒక్కసారిగా ఇటు ఏసీబీ అధికారులు అయితే రైడ్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇటు హైదరాబాద్ తో పాటు మరో 15 ప్రాంతాల్లో కూడా ఇటు ఏడీఈ అధికారులైతే ఇటు ఏసీబీ అధికారులైతే సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ సోదాలపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇటు హైదరాబాద్ తో పాటు ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు అధికారులు సోదాలు? సో ప్రెసెంట్ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ప్రెస్ అన్న ఏడీఈ అంబేద్కర్ సంబంధించి ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పూర్తి తన ఇళ్లలోనూ అదేవిధంగా తన ఆఫీస్ కార్యాలయాల్లో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా తనకు సంబంధించిన ఇళ్లల్లో అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్లలో అదేవిధంగా తనకు సంబంధించి కార్యాలయాల్లో కూడా ఆఫీస్ కార్యాలయాల్లో కూడా ప్రజెంట్ సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ప్రజెంట్ ఇతనికి సంబంధించిన నివాసం వద్ద అయితే మనం ఉన్నామని చెప్పాలి. హైటెక్స్లో ఉన్నటువంటి మ్యాగ్నా సంబంధించి అపార్ట్మెంట్లో అయితే ప్రజెంట్ మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో తిను 3వ ఫ్లోర్లో నివాసం ఉంటున్నట్టుగా అక్కడ తెలుస్తుంది. ఇందులో భాగంగానే వెంటనే ఏసీబీ అధికారులు సమాచారం అందుకొని ఏసీబీ దాడులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు అయితే చేస్తున్నారు. మొత్తం 15 ప్రాంతాలలో 15 బృందాలుగా అయితే ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు తన ఇంట్లోనూ అదేవిధంగా తన బిజినెస్ కార్యాలయాలకు సంబంధించిన ఆఫీసులలోనూ అదేవిధంగా తన బంధుమిత్రుల కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కూడా ప్రజెంట్ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తినకు సంబంధించి గతంలోనూ కూడా ఇతని పైన ఫిర్యాదులు ఉన్నాయి, తినపైన ఆరోపణలు ఉన్నాయి. దాదాపు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఇందులో భాగంగానే ప్రజెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అయితే ప్రజెంట్ ప్రత్యేకంగా 15 బృందాలుగా ఏర్పడి మొత్తం 15 ప్లేస్లలో కూడా ప్రజెంట్ అయితే దాడులు నిర్వహిస్తున్నారు, సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఏడీఈ అధికారిగా ఉన్నటువంటి ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఈ అంబేద్కర్ నార్సింగి అదేవిధంగా మణికొండ ఇంట్లో మణికొండ సంబంధించి ఏడీఈ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడీఈ అధికారిగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్కి సంబంధించి అక్రమాస్తులు చాలా వరకు కూడా కూడబెట్టినట్టుగా ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించడంతో గతంలోనూ అదేవిధంగా గతంలో ఆరోపణలు బేస్ చేసుకొని ప్రజెంట్ కూడా ఆయన చాలా వరకు కూడా అక్రమాస్తులు ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా అధికారులు గుర్తించడంతో ప్రజెంట్ ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములు కావచ్చు, ల్యాండ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా అపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు చాలా వరకు కూడా ఈయన అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈయన ఈ కొండాపూర్లోని మేఘ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో నివాసానికి సంబంధించిన ఇళ్లలోనూ అదేవిధంగా నానక్రమగూడలోని ఏదైతే అడోబ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అడోబ్ అపార్ట్మెంట్లో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే అంబేద్కర్కు సంబంధించిన బినామీ ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన వివరాలు కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అంబేద్కర్కి సంబంధించి ఏసీబీ అధికారులు విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించి చాలా వరకు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అయితే ప్రజెంట్ అధికారులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి చాలా వరకు
పైగా ముఖ్యంగా 15 ప్రాంతాల్లో అయితే ప్రజెంట్ ఏసీబీ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు కూడా ఈయన అక్రమాస్తులు కూడా పెట్టాడు కాబట్టి ఈయన బినామీ ఈయన పేరు మీద ఈయనకు సంబంధించిన బినామీలు కూడా ఉన్నారు కాబట్టి 15 ప్లేసులు కాస్త ప్రజెంట్ 18 కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల సోదాలలో భాగంగా చాలా వరకు కూడా డాక్యుమెంట్స్ కీలకమైన పత్రాలను అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఆయన ఇంట్లో అయితే సోదాలు ఒక బృందంగా ఏర్పడి ఏసీబీ అధికారులు ఒక బృందం అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని ప్రజెంట్ సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ఈయన ఆఫీస్ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ఈయన బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కూడా ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈయనకు సంబంధించి ఈయన ఏడీ అధికారిగా ప్రజెంట్ నార్సింగ్ అదేవిధంగా మణికొండ ప్రాంతంలో ఏడీ అధికారిగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. గతంలోనూ కూడా ఈయనకు సంబంధించి ఆరోపణలు ఫిర్యాదులు ఉండడంతో చాలా వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించడంతో ఇందులో భాగంగానే ఈరోజు ఏకకాలంలో ఉదయం నుంచి కూడా సోదాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 వరకు కూడా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ప్రాంతాలలో ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా అయితే ప్రజెంట్ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలకు సంబంధించి ప్రజెంట్ ఆయన ఇంట్లో ఏడీ అధికారిగా ఉన్నటువంటి అంబేద్కర్ ఇంట్లో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు పత్రాలను కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎంత మొత్తంలో ఆయన అక్రమాస్తుల్ని కూడబెట్టాడు, ఎంత పెద్ద మొత్తంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టినట్టుగా ప్రజెంట్ అయితే ఐసీబీ అధికారులు దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇటు హైదరాబాద్లో ఏదైతే ఆయన నివాసం ఉందో అక్కడ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఇవాళ ఈ హైదరాబాద్తో పాటు మరో 15 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో దాడులు చేస్తూ ఉన్నారు. ఇటు అవినీతికి సంబంధించి కూడా ఆయన చిట్టాన్ని విప్పేందుకు కూడా అధికారులు ఏకకాలంలో అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.